మాట్లాడినా చెల్లుతుందని బటన్ ఎక్కడొత్తో పెట్టాను నీ ఏజ్కు తగ్గట్టు మాట్లాడు నీకన్నా ఐఎమ్ 10 years older to you ట్రై టు అండర్స్టాండ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాదేం తీస్తావు ఏం తీస్తా అన్నాడు తాట తీస్తా అన్నాడు అరే బచ్చాగా తాట తీసుడు కాదు ఒక్క కాన్బైర్ ఇచ్చినానుకో 3 సుట్లు తిరుగుతావు నీ హైట్ ఎంత నువ్వెంత నీ మాటలేంది అంటే నువ్వు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నావు మేము వీఆర్ ఇన్ అపోజిషన్ రా వీ నో హౌ టు డీల్ థింగ్స్ డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్ ఏజ్కు మించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలియలేని మాటలు మోడీని గుండా అంటావు వాడు పోయి కాలు పట్టుకుంటావు మీ నాన్నగారు ఏం చేసిండ్రా ఈడ మొత్తం మాతోని పంజాబ్ రైతులకు ఫేవర్గా ర్యాలీస్ తీయమన్నాడు ఇక్కడ నేనే సెల్ఫ్గా ట్రాక్టర్ నడిపించి మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో పంజాబ్ రైతులకు ఫేవర్గా మేము ఇక్కడ ర్యాలీ తీసినాం మీ నాయన ఏం చేసిండ్రా పోయి ఆడ పోయి పంజాబ్ రైతులను కలవకుండా డైరెక్ట్ పోయి మోడీని కాంప్రమైజ్ అయ్యి ఏదో మా కమిట్మెంట్ తీసుకొని వచ్చేసిండు అది మీది మీ బ్యాక్గ్రౌండ్ అది మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు అసలు మీ నాన్న ఉద్యమం ఎందుకు చేసిండ్రా ఉద్యమం తెలంగాణ ఎందుకు మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు యూ ట్రై టు అండర్స్టాండ్ ఒకసారి వెనకకు పోయి చూడు ఒక మంత్రి పదవి రానందుకు ఇలా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయినరు అరే మీ ఇంట్లోకి వెళ్ళి ఒక్కడు పోయిండా మీరు బడగొట్టింది ఏంద్రా మీ బావగాడేమో మ్యాచ్ బాక్స్ గీకి శ్రీకాంత్ చారి ప్రాణం తీసుకునే ఎంతమందిరా ఇలా 1200 కుటుంబాల ఉసురు దాక్తుందిరా మీకు మీరు ఏమనుకుంటారు అసలు ఏం బడగొట్టినరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది మీ అయ్య ఒక పాస్పోర్ట్ బ్రోకర్ హోటళ్లలో దుబాయ్లకు పంపించుడు పాస్పోర్ట్లు చేయించుడు చిన్న హోటళ్లలో ఉంటుండే ఏది 500-600 రూమ్ తీసుకునే దాంట్లో కూడా బిల్ కట్టే పరిస్థితి లేకుండే ఓ చిన్న బ్రీఫ్ కేసు పట్టుకుని ఒక డ్రెస్ పెట్టుకొని పోతుండే మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవేందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఇక ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇవాళ మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో కానీ లెక్క పెట్టుకోండి సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి 2500 ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి 100 గెలుస్తాడట 100 అందుకే నేను చెప్పిన 100 నీ బొందనా అని చెప్పిన నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడేది ఇష్టం ఉండదు నిజానికి కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారో ఆయన కోసుక తింటారా అంటాడు అంటాడా అసలు ఎవడన్నా బుద్ధినోడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తుండ్రు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు అందుకే నేను అన్నా ఉత్తగానే అంటలేను ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను ఎన్టీ రామారావుని చూసినాం చంద్రబాబు నాయుడిని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇవాళ ఈయన చూస్తాను చూసినాక ఏమనిపిస్తుంది మరి గిసొంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు అది నోరు ఇప్పుతే పాపం ఇవాళకెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు గబ్బు మాటలు గబ్బు వ్యవహారాలు కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చునా తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇవ్వాలని వాడు కూర్చున్నావు అంటేనే ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన అని నేను గుర్తు చేస్తా ఉన్నా కేసీఆరే లేకపోతే టీఆర్ఎస్ఏ లేకపోతే గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా అది తెలియదా రేవంత్ రెడ్డికి ఇలా పనిచేసిపోయినట్టే కదా హరీష్ అన్న కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడుండే హరీష్ అన్న మంత్రి అయిన రోజు డ్యాన్సులు కూడా చేసిండు ఇక్కడనే ఇవాళ ఆయన పెద్ద పోటుగాని లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మంత్రులుగా కానీ ఎప్పుడు కిషన్ పనులు చేయలేదు కదా గింత లేఖిగా మాట్లాడలే కదా గింత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు కార్యకర్తలను కొట్టించుడు ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు మన నర్సింగ్ అని మన పిల్లగాడు ఏడునవు అగో నర్సింగ్ ఒక్క పోస్టు పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు కొట్టిండు అంటే గింత అరాచకమా ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు పెట్టుడు రోకల్ బండలు ఎక్కించుడు ఇష్టం ఉన్నట్టు కొట్టుడు ఇష్టం ఉన్నట్టు గుద్దుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగడాలి తప్ప ఇంకేం చేయొద్దు ఇదేనా పద్ధతి పొగుడతారు ముఖ్యమంత్రిని ఎప్పుడు పొగుడతారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నువ్వు తెలంగాణ మీద కక్ష చూపెట్టకుండా తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా 4 మంచి మాటలు చెప్తారు లేకపోతే బరాబర్ మాట్లాడతాం తెలంగాణ సమాజంలోనే తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది ఎలా